మన జీవితంలో ఏదైనా ఒక పెద్ద విజయం సాధించగానే అంతవరకు మనతో ఎంతో చనువుగా ఉన్న ఒక స్నేహబంధం ఉన్నట్టుండే ఎటువంటి కారణం లేకుండా చల్లబడిపోవడం ఎప్పుడైనా గమనించారా? ఆ అనుభవం మనల్ని చాలా గందరగోళానికి గురిచేస్తుంది. అసలేమైంది? ఆ నిశ్శబ్ద దూరం వెనుక అసూయ అనే ఒక శక్తి దాగి ఉందా? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఎందుకిలా జరుగుతుంది? మనకు అండగా నిలబడాల్సిన వాళ్లే మనం విజయం సాధిస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోతారు? ఈ ఇబ్బందికరమైన రహస్యం వెనక ఉన్న కారణాలను మనమిప్పుడు తెలుసుకుందాం. సరే, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎలాంటి గొడవ లేకుండానే ఒక స్నేహం ఎలా నెమ్మదిగా దూరమైపోతుందో అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మీకు ఆఫీస్లో ప్రమోషనొచ్చింది, కానీ మీ ప్రాణ స్నేహితుడి నుండి ఒక్క మెసేజ్ కూడా రాలేదు. సరేలే, బిజీగా ఉన్నారేమో అనుకున్నారు. కాని కలిసినప్పుడు కూడా మీరా విషయం ఎత్తగానే టాపిక్ మార్చేస్తున్నారు. ఇంతకుముందు మీ మధ్య ఉన్న ఆ ఉత్సాహం, ఆప్యాయత ఇప్పుడు కనిపించడం లేదు. దాని స్థానంలో ఏదో తెలియని దూరం ఏర్పడింది. అసూయ సృష్టించే ఈ నిశ్శబ్ద విభజనే అసలైన సమస్య. ఇప్పుడు అసూయ గురించే మనందరం నమ్మే ఒక పెద్ద అపోహన సరిదిద్దుకోవాలి. నిజ జీవితంలో అసూయ మనమనుకున్నట్టుండదు. మనమేమనుకుంటాం? అసూయ అంటే బహిరంగంగా శత్రుత్వం చూపించడం, గొడవపడ్డం అనుకుంటాం. కాని నిజానికి అసూయ చాలా అరుదుగా బయటపడుతుంది. ఎందుకంటే అసూయ పడుతున్నామని ఒప్పుకోవడమంటే తమకంటే అవతలివాళ్లు గొప్ప అని అంగీకరించడమే. అందుకే అది పైకి కనిపించకుండా లోపల దాగి ఉంటుంది. చూడండి, ఇది కొత్త విషయమేమీ కాదు. వేల ఏళ్ల క్రితమే ప్లూటార్క్ అనే తత్వవేత్త ఏం చెప్పారంటే, మనసులోని అన్ని బలహీనతల్లో అసూయను మాత్రమే ఎవరూ బయటకు ఒప్పుకోరు. అందుకే ఈ భావోద్వేగం ఎప్పుడూ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే అసూయ బయటకు కనిపించకపోతే మరి దాన్ని ఎలా గుర్తించాలి? దానికి కొన్ని నిశ్శబ్దమైన ఆధారాలుంటాయి. వివిధ రకాల సంబంధాల్లో ఈ సూక్ష్మమైన ప్రవర్తనలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. స్నేహితుల విషయంలో ఇది చాలా సున్నితంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు సాధించిన పెద్ద విజయాలకు మొక్కుబడిగా ప్రశంసించడం, లేదా సరదాకి వేస్తున్నామంటూనే మనసుకి గుచ్చుకునేలా జోకులు వేయడం, మీరు చెప్పే శుభవార్త పట్ల వాళ్లలో అకస్మాత్తుగా ఆసక్తి తగ్గిపోవడం, ఇవన్నీ సంకేతాలే. ఇక కుటుంబ విషయానికి వస్తే, ముఖ్యంగా తోబుట్టువుల మధ్య అసూయ వేరే రూపంలో ఉంటుంది. మీ విజయాన్ని పదే పదే గతానితో పోలుస్తూ మాట్లాడ్డం, లేదా అదంతా నీ అదృష్టంలే అని చెప్పి మీ కష్టాన్ని తక్కువ చేయడం వంటివి జరుగుతుంటాయి. ఆఫీస్లో అయితే పరిస్థితి ఇంకాస్త వేరుగా ఉంటుంది. అందరి ముందు మిమ్మల్ని పొగుడుతూనే చాటుగా మీ గురించి తప్పుగా మాట్లాడటం, లేదా మీ విజయం గురించి కాకుండా మీ కొత్త ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉంటుందో దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం, ఇవన్నీ అక్కడ కనిపించే సంకేతాలు. ఇప్పటిదాకా ఏం జరుగుతుందో చూసాం. కాని అసలు ప్రశ్న, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ప్రవర్తనల వెనుక ఉన్న అసలైన కారణమేంటి? తత్వవేత్త కిర్కుగార్డ్ అసూయను సంతోషంలేని ఆరాధన అని పిలిచారు. అంటే మొదట అవతలి వ్యక్తి దగ్గరున్నదాన్ని చూసి మెచ్చుకుంటాం, కాని ఎప్పుడైతే అది మన దగ్గర లేదనే భావన కలుగుతుందో అప్పుడే ఆ మెప్పు కాస్త బాధగా మారుతుంది. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో చూడండి. మొదట ఇతరుల విజయం మనల్ని వాళ్లతో పోల్చుకునేలా చేస్తుంది. ఆ పోలిక వల్ల మనలో మనం తక్కువ అనే భావన మొదలవుతుంది. ఆ బాధ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వాళ్లను విమర్శించడం, లేదా వాళ్లకు దూరంగా జరగడం వంటివి చేస్తాం. అంటే అసలు విషయమేంటంటే, అవతలి వాళ్ల విజయం తమ ఆత్మగౌరవానికి ఒక ముప్పులా అనిపిస్తుంది. అందుకే వాళ్లని ఏదో విధంగా తగ్గించడం ద్వారా తమని తాము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది కావాలని చేసే దురుద్దేశం కాకపోవచ్చు, చాలాసార్లు వాళ్లకే తెలియకుండా జరిగిపోతుంది. మరి ఇన్ని సంకేతాలు ఉన్నప్పుడు అవతలి వ్యక్తి వాటిని ఎందుకు తరచుగా గమనించలేరు? ఎందుకంటే ఆ దూరాన్నే మనం ఏదో ఒక విధంగా సర్ది చెప్పుకుంటాం. మన మనస్సుకు మనమే నచ్చ చెప్పుకుంటాం. వాళ్లు బహుశా పనిలో బిజీగా ఉన్నారేమో, ఏదో ఒత్తిడిలో ఉన్నారేమో, లేదా నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో అని. ఎందుకంటే మన ఆనందం మన ఆత్మీయులకు బాధ కలిగిస్తోందని నమ్మడం చాలా కష్టం. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గ్రహించాలి. అన్ని బంధాలు గొడవలతోనే విడిపోవు, కొన్ని నిశ్శబ్దంగా ముగిసిపోతాయి. ఒక బంధం బలంగా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరికి ఉదారత ఉండాలి, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవాలి.
కాని ఎప్పుడైతే అసూయ మొదలవుతుందో ఆ ఉదారత చనిపోతుంది. అవతలి వ్యక్తి మీ విజయంలో పాలుపంచుకోటానికి బదులు దాని నుండి తమను తాము కాపాడుకోవడం మొదలుపెడతారు. అప్పుడే ఆ బంధం యొక్క పునాది నెమ్మదిగా పూర్తి నిశ్శబ్దంలోనే బలహీనపడిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో ఎన్ని బంధాలు పెద్ద పెద్ద గొడవలతో కాకుండా కేవలం ఒకరి వెలుగు మరొకరికి నీడలా అనిపించడం వల్ల అలా నెమ్మదిగా కనుమరుగైపోయాయో? ఈ నమూనాను గుర్తించడమంటే ఎవ్వరినీ నిందించడం కాదు, జీవితంలో మనం ఎదుర్కొన్న కొన్ని బాధాకరమైన, గందరగోళమైన నష్టాలపై స్పష్టత తెచ్చుకోవడం మాత్రమే.